సరే, ఇంకెవరూ ఏమీ అనుకోరమ్మా. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఏందమ్మా పెళ్ళా? అవునమ్మా. పిల్లోడెవరు తల్లి? ఏం చేస్తున్నాడు? నీలాగా చదువుకున్నాడేనా? ఆ ఇంటి అబ్బాయేనమ్మా. నేను ఆ ఇంట్లో పిల్లలకి చదువు చెప్తున్నాను. నేను వాళ్ళ పెద్దవాళ్ళకి చాలా నచ్చానమ్మా. నా తల్లే రామరాజ్యంలో పశువుగా పుట్టినా పర్లేదంటారు. అట్టాటిది నువ్వు ఆయన సీతమవుతున్నావమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఏడుపు వచ్చేస్తోందమ్మా. నాన్న, ఏంటిది? అవునమ్మా, అందరి దృష్టిలో నేను పనికి మాలినోడిని, కూతుర్ని ఆడుకో పంపించి డబ్బు చేసుకుంటున్నానని ఎదవు నోళ్ళు వేసుకుని ఎదుతూ వాగారమ్మా. మూయించేస్తా, ఇప్పుడు వాళ్ళందరి నోళ్ళు మూయించేస్తానమ్మా. సర్లే, రండి, ఇంటికి తీసుకెళ్తాను. వద్దమ్మా, అంత పని చేయబాకు. మారాన్లా బతుకుతున్నాం. మమ్మల్ని చూస్తే వాళ్ళు చాలా మంచివాళ్ళన్నా. బేదవాడిని చూస్తే మంచోడు కూడా 4 డబ్బులిచ్చి పొమ్మంటాడే కాని నావాడు అన్నమ్మా. వద్దులేమ్మా. అవును తల్లి, అది కాదమ్మా. ఇంకేం మాట్లాడబాక. నీ తల్లిదండ్రులు ఏరి అని అడిగితే చచ్చిపోయారని చెప్పు. అంతేనమ్మా, అంతే. ఏదో నీ మీద ఎప్పుడైనా బెంగ అనిపిస్తే ఇట వచ్చి చూసిపోతుంటావమ్మా. ఆ తల్లి ఎవరమ్మా? ఓ, ఆవిడ ఏంటి కోడలే. అట్టానా? మా లక్ష్మిలా ఉంది. ఆవిడకి నేను వాళ్ళ మరిదిని చేసుకోవడం ఇష్టం లేదు. అందరూ ఒప్పుకున్నా ఆవిడ మాత్రం ఒప్పుకోవడం లేదు. మా అత్తగారు ఆవిడ్ని మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దింటి పిల్లలతో ఇదేనమ్మ సిక్కు. పెద్దింటి పిల్లేం కాదు, ఆవిడ మనలాగానే. ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువేనేమో. ఇప్పుడు ఆ అమ్మ ఒక్కతేనమ్మా నీ పెళ్లికి అడ్డు చెప్పేది? అవును నాన్నా. జాగ్రత్త తల్లి, ఆ దేవుడు నేను సల్లంగా చూస్తాడు, పెళ్లి చేస్తాడు. ఎల్లమ్మా, మళ్ళీ ఆ ఇంటోళ్ళు చూస్తే ఏమని అనుకుంటారు. నువ్వు వెళ్ళు. వద్దు తల్లి, నా కాడున్నాయమ్మా. నీకివ్వట్లేదు నాన్నా, అమ్మకిస్తాన్లే. ఇదిగో అమ్మా, మందులు కొనుక్కో. అట్టాగేనమ్మా. వెళ్తానమ్మా. నాన్నా, తాగొద్దు. అట్లాగే బంగారం, నీ పెళ్లి చేసి అప్పుడు మానేస్తానమ్మా తాగటం. ఉంటానమ్మా. ఏం చేద్దాం అక్షర? శ్రీరామ్ మనం అడిగినప్పుడు సరేనంటున్నాడు. మళ్ళీ ఆ రేఖ ఏదో ఒకటి చేసి చెడగొడుతోంది. దిగులు పడకండి అత్తయ్య. దాని కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఓ మూల పడేసైనా సరే ఈ పెళ్లి చేద్దాం. పెళ్ళయ్యాకి కదేమీ చేయలేదు. అదే నిజమే, కాని మన శ్రీరామ్ సంగతి. అసలు శ్రీరామ్ని మనం కాదత్తయ్య, నందిని చూసుకోవాలి. నందిని మౌనంగా ఉంటే శ్రీరామ్ నందిని కూడా ఇష్టం లేదేమో అనుకుంటాడు. అది కూడా నిజమే. ఇంతకీ నందిని ఏదత్తయ్యా? అదిగో, ఎక్కడికెళ్ళావమ్మా? అది నాకు తెలిసిన వాళ్ళొస్తేనో వెళ్ళాను మేడం. రోడ్డు మీద నుండి ఆ
అట్నుంచి అట్టే పంపించేశావా? అదేంటి నందిని, ఇంటికి తీసుకురావాల్సింది కదా. అవునమ్మా. పర్లేదు మేడం. ఏం పర్లేదో ఏమో. నీ ముందు ఏం జరుగుతున్నా ఇలా మౌనంగా చూస్తూ ఊరుకోవద్దని నీకు చాలాసార్లు చెప్పాను. అవును నందిని, అసలు నీకు శ్రీరామ్ని చేసుకోవడం ఇష్టమేనా కాదా? అయ్యో, అదేంటి అక్షరా, నా పెళ్లి కోసం మీరు ఇంతలా కష్టపడుతున్నారు కదా. మా కష్టం సంగతి సరే నందిని, ముందు నీ ఇష్టం సంగతి చెప్పు. నాకిష్టమేనండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ఉండరు. మొన్న చెంపదెబ్బ కొట్టావు, మళ్ళీ మామూలైపోయావు. అలా కాదు, ఆ స్పీడు కంటిన్యూ చేస్తేనే దాని స్పీడుకి బ్రేక్ పడుతుంది. ఏమంటావ్? అలాగేనండి. విన్నావుగా, అక్షర చెప్పినట్టు చెయ్యి, సరేనా? ఏం చేయాలో నాకు వదిలే, నువ్వు వెళ్ళి ముందో. నేను పోగానే నువ్వు మందేసుకుని చిన్ని ఇంటికి వెళ్తావు. దాని బతుకుని చేసి నోర్మయ్య. చిన్ని నీకే కాదు, నాకు కూడా బిడ్డే. ఆ, తాగుబోతోళ్ళకి పుట్టి ముందు బిడ్డే లెక్క. నార్మే, నేను పుట్టిన కాడి నుంచి తాగుతానే ఉన్నా. ఏ నిన్నేలుకోవట్లేదా, కూడెట్టట్లేదా? ప్రతి నా కొడుక్కి తాగుబోతాళ్ళంటే అలుసే. చూడు, నేను చెప్పినట్టు నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత వస్తాను. అదే అదే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అంటున్నా. నోరు మూసుకొని ఇంటికి పద. ఇదిగో బిజిలే, చెవిటి పడే. నేను పడేను. సోలో ఏదో చెప్పినట్టు చెప్పి నాకు ఆ డబ్బులన్నీ లాగేస్తావు. నీ అబ్బా కొట్టానంటనా, ఇటు రాయే. అది విషయం, అర్థమైందా? ఏమన్నా అవుద్దేమోనయ్యా. అవుద్దే, నా కూతురు పెళ్లి బ్రహ్మాండంగా అవుద్ది. నువ్వు వెళ్ళు. సరే గాని జాగ్రత్త అయ్యో. నిన్ను వెళ్ళమన్నానా? ఎల్లో. సరేలే. నా బిడ్డ నిన్నేం చేసింది తల్లి? నీలాగే దర్జాగా నా బిడ్డ కూడా కార్లో తిరిగితే నీ సొమ్మేం పోయిద్ది? ఒకటి, రెండు, మూడు. వచ్చాన్రా దేవుడో. ఏమయ్యా, కళ్ళు కనిపించట్లేదా? కారు కట్టొస్తావా? ఎంత పెద్ద రోడ్డు ఉంటే పక్కన నడవచ్చుగా. చాలేమమ్మా చెప్పొచ్చావు. మనిషిని చంపింది కాక మళ్ళీ మాట్లాడతావా? ఏంటి, చచ్చిపోయాడా? మరి చావక నువ్వు చేసిన పనికి ఇంకా బతుకుంటాడనుకున్నావా? పడేప్పుడు చచ్చాన్రా దేవుడు అని కూడా అరిచా. అయ్యో అబ్బో. నువ్వు ఊరుకమ్మా, నేనేం సావలా. నువ్వేం కంగారు పడకమ్మా, నాకేం కాలా. ఇప్పుడు చావకపోయినా నీకు తగిలిన దెబ్బలకి రేపైనా పోతావు కదా. 1,00,000 2,00,000 అడుగు బాబాయ్. ఇలా ఇరుక్కుపోయానేంటి? నాకు డబ్బు వద్దు, ఏమీ వద్దు. పాపం ఆడకూతురు, వదిలేయండమ్మా. ఈడెవడో పిచ్చోడ్లా ఉన్నాడే. మనం సేఫే. ఏ 100 200 ఇచ్చి ఆటోలో పంపిస్తాను. అమ్మా, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే జనం పోగా నిన్ను అల్లరి పెడతారు. నువ్వు తొందరగా వెళ్ళమ్మా. అలాగే బాబాయ్, థ్యాంక్ యూ. బాబాయ్ ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఇదిగో తీసుకో, నొప్పికి మాత్రేసుకో. నాకేం వద్దు తల్లి. నోరారా బాబాయ్ అన్నావు,
నాకంతే చాలమ్మా. వీడు మరీ ఇంత తిక్కలోడేంటి? ఆ, సరే నేను వెళ్తాను. అదేంటి బాబాయ్ అలా వదిలేస్తున్నారు దాన్ని? ఊరుకోక నా బిడ్డ దగ్గర నన్ను డబ్బులు తీసుకోమంటారా? ఎలాండే ఎలాండే. ఛీ, ఎందుకొచ్చిన కర్మరా. నేను వెళ్తాను. అమ్మడు, ఏంటి బాబాయ్? ఏమనుకోకపోతే నన్ను కొద్దిగా మా ఇంటి దగ్గర దిగబెడతావమ్మా? కాళ్ళు లాగేస్తున్నాయి. అయ్యో దానికేం భాగ్యం, రండి. పోన్లే, ఒక మంచి పని చేసి చాలా కాలమైంది. కూర్చోండి. అట్టగేనమ్మా. కంఫర్ట్ గా ఉందా? నాకు కంపరంగా ఎందుకుంటుంది అమ్ముడు? ఆహా, సౌకర్యంగా ఉందా అని అంటున్నాను. మా అమ్మ కూడా నన్ను అమ్మడు అనే అంటుంది బాబాయ్. అట్టాగమ్మా, మంచి తల్లి. అబ్బా అమ్మా, ఉత్తునే పడ్డా, దెబ్బ బాగానే తగిలిందే. ఆపమ్మా, ఇక్కడ ఆపి. అదేనమ్మా మా ఇల్లు. బాగుంది బాబాయ్. ఇలాంటి ఇళ్ళల్లో ఎలా ఉంటారో. నేనైతే ఒక్కరోజు కూడా ఉండలేను. వస్తాను బాబాయ్. అమ్మా, నోరారా బాబాయ్ అని పిలిచావు. ఒక్కసారి లోపలికొచ్చి ఒక్క గ్లాసు మంచినీళ్ళు తాగెళ్ళమ్మా. లేదు బాబాయ్, నాకు అవతల చాలా పనులున్నాయి. అలా అనకమ్మా. నువ్వు రాలేదనుకో నేను చచ్చిన తొట్టే. ఈ తొక్కలో సెంటిమెంట్లేంటో వెళ్ళేదాకా వదిలిపెట్టేలా లేడుగా. సరే పదండి. దమ్మా. ఏమే బిజిలీ, ఎవరొచ్చారు చూడు. ఏదో వీడికి దగ్గర చుట్టం వచ్చినట్టు ఎవరొచ్చారో చూడు అంటాడేంటి? అమ్మా, ఇదిగో మా ఇంటిది బిజిలీ. ఆ, కూర్చోమ్మా, కూర్చో. ఇదిగో బిజిలీ, ఈ అమ్మ ఇవాళ నా ప్రాణాలు కాపాడిందే. నిజంగా దేవత అనుకో. అవునా? నా పసుపు కుంకుమాలు కాపాడిన దేవతవమ్మా నువ్వు. వీళ్ళేంటి మెంటలోలా ఉన్నారు? నేను వీడి ప్రాణాలు కాపాడ్డమేంటి? ఇదిగో బిజిలీ, వచ్చినోళ్ళు కూర్చోడానికి ఏమన్నా ఏవే? అలాగే అలాగే. బాబాయ్ నేను వెళ్తాను, నాకు టైం అయింది. ఒక్క నిమిషం తల్లి, వెళ్దుగాను. కూర్చో కూర్చో కూర్చోమ్మా. ఏందా ఏడం, నేనేస్తాలే గాని నువ్వు పిలుపులుకు ఎళ్ళు. ఉండు, ఇప్పుడు వెళ్ళొస్తాను. ఈ దుప్పట్లేంటి, ఈ చాపలేంటి, అసలు ఏం జరుగుతుంది ఇదంతా? బాబాయ్ నేను వెళ్తాను. నా ప్రాణాలు కాపాడిన దేవతమ్మా నువ్వు. ఒక్క 5 నిమిషాలు కూర్చోమ్మా. అదిగో వచ్చేసారు, రండి రండి అమ్మా, రండి రండి. రండి. కూర్చోండి. కూర్చోండి. నువ్వు కూర్చోమ్మా, కూర్చో. ఇదిగో వదినా, ఈ తల్లే ఇవాళ నా పసుపు కుంకుమలు కాపాడింది. అవునా? డౌట్ లేదు, వీళ్ళకి పిచ్చే. అందుకే నా బిడ్డకు బొట్టు పెట్టి ఆశీర్వదించండి. రండి. నా తల్లే, నా తల్లే, నా బంగారు తల్లే, దీర్ఘ సుమంగళిగా బతుకు. నా బంగారమే దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లమ్మా. బిజిలీ, నువ్వు లోపలికి వెళ్ళి తీసుకురా. అట్టాగే ఇదిగో ఏమే, అట్టగా చీర కూడా తీసుకురా. అట్టాగే. నాకిప్పుడు అవన్నీ ఏం వద్దు బాబాయ్. నీకు కదమ్మా, నాకు. చీర నాకు కాదు ఈయనకంటాడేంటి? భగవంతుడా, అనవసరంగా వచ్చానే, పిచ్చెక్కిపోతోంది. ఇదిగోరయ్యా. ఏమే, నువ్వు చీర తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను. ఇదిగో. ఇదిగో బిజిలీ, కొంచెం తలుపులేసి. అట్టాగే. తలుపు ఎందుకు వేస్తున్నారు? నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తే ఇదేంటో తెలుసా తల్లి? విషం. చెంచాలో సగం తాగితే చాలు ప్రాణాలు పోతాయమ్మా. నీకివ్వనమ్మడు, నువ్వు వెళ్తే నేను తాగుతాను అంటున్నా. ఇదిగో అమ్మడు, నువ్వు వెళ్తే ఈ ఫ్యాన్ కూరేసుకొని చస్తాను.
మమ్మల్ని కాదని నువ్వు బయటికి వెళ్ళిన మరుక్షణం మేం పైకి పోతాం, నువ్వు జైలుకి పోతాం. ఇదిగో దానికి వీళ్ళందరూ సాక్ష్యం. అవును, మేమందరం సాక్ష్యం. వాళ్ళ ప్రాణాలు కాపాడు, అవి నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వు బయటికెళ్ళినా నీ పేరే చెప్తాం. ఎవరై ఉంటారు? నన్ను ఇలా లాక్ చేయడానికి ఎవరికి అవసరం? జగదీశ్వరి ఏమైనా చేసిందా? లక్ష్మక్క, తమ్ముడు, అమ్మడి చేతిలో ఫోన్ తీసుకో. నేను ఇవ్వను. నేను తాగుతా. నేను ఉరేసుకుంటాను. ఎదో ఫోన్ కోసం 2 నిండు ప్రాణాలు బలి తీసుకుంటావా? నేను ఇవ్వను. ఏ ఇవ్వను. ఇమ్మంటుంటే? నేను ఇవ్వను. ఏ? ఇవ్వను. నా ఫోన్, నా ఏయ్. ఫోను. చెప్పండి, అంత తేలిగ్గా ఒప్పుకుంటాడా? మన మాట కంటే ఆ రేఖ మాట ఎక్కువగా వింటున్నాడు. మీరొచ్చి ఏం చేస్తారు? ఒప్పుకోగానే నేనే ఫోన్ చేస్తానులేండి. ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, బాయ్. చెప్పండి విశాలాక్షి గారు. ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? ఇంట్లో లేనట్టుంది. సరే, నేను ఫోన్ చేయిస్తానులేండి. ఓకే, బాయ్. చెంచు, చెంచు, ఏంటమ్మా మీ అమ్మాయి ఎక్కడా? బయటికి వెళ్ళింటుందమ్మా. నేను కూడా మా ఊరి సురోజుని వస్తే బస్ స్టాండ్కి వెళ్ళొచ్చానమ్మా. సరే, రేఖని మహిళా మండలి వాళ్ళు పిలుస్తున్నారట, వెళ్ళమని చెప్పు. అలాగేనమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనే వాళ్ళు నాకు చెప్పారు. ఫోన్ ఇంట్లో పెట్టిందేమో చూడు, వెళ్ళి. అలాగేనమ్మా. అమ్మడా, అమ్మడా, ఫోన్ ఆడ పెట్టావే? విశాలాక్షికి ఫోన్ చేస్తానంట. అమ్మడా, నా సంగతి మీకు పూర్తిగా తెలీదు. మీరు చస్తే ఎంత, బతికితే ఎంత. భూమికి భారం తప్పితే మీ వల్ల ఏంటి ఉపయోగం? చావండి, నేను వెళ్తున్నాను. అమ్ముడు, 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 అమ్ముడు. నా మాట వినమ్మా. ఇదిగో ఈ విషయం తాగి నేను చచ్చిపోతానమ్మా. చస్తే చావండి, వెళ్ళండి, వెళ్ళండి. అమ్ముడు, ఆగు. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? గడప దాటి ఒక్క అడుగు ముందుకై పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మీకు దండం పెడతాను. నాకు ఇదేం శిక్షరా నాయనా? అసలు మీరంతా ఎవరు? ఎవరు? బాబాయ్ అని నోరారా పిలిచి ఇప్పుడు ఎవరు అని అడుగుతావేంటమ్మా? తొక్కలో బాబాయ్. ఛ! అయ్యో, ఈ మెంటల మధ్య చచ్చిపోతున్నాను. ఎలారా బయటపడటం?